ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, సెప్టెంబర్ 29 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును. వ్యాఖ్యాన అంశం: క్రీస్తులోనున్న వానికి లేని శిక్షాదండన. వ్యాఖ్యాన అంశం: క్రీస్తులోనున్న వానికి లేని శిక్షాదండన. వ్యాఖ్యానం: ఈ ప్రవచనం దావీదు కుమారుడైన సొలొమోనుకు, సొలొమోను కంటే గొప్పవాడైన దావీదు కుమారుడకు క్రీస్తుకును వర్తిస్తోంది. సొలొమోను దేవుని నామ ఘనత కొరకు కట్టిన గొప్ప మందిరం సరాసరి 400 ఏండ్లకు బాబిలు వారి చేత పడద్రోయబడింది. క్రీస్తు అయితే సంఘం అను మందిరమును కట్టేవాడు. అది నిత్యం నిలుస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. సొలొమోను సింహాసనం కొన్ని ఏండ్లకు నిలిచి పడిపోయింది. క్రీస్తు సింహాసనం యుగ యుగాల వరకు నిలుస్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 32-33 వచనాలు చూడండి. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును అనే వాగ్దానం హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో స్పష్టంగా క్రీస్తుతోనే పోల్చబడింది. ఆయనే సూచింపబడిన ఆ దేవుని కుమారుడు. అతడు పాపం చేస్తే అనే వాక్కు క్రీస్తును కాదు గాని సొలొమోనుకే వర్తిస్తోంది. క్రీస్తు అయితే నిష్పాపి అయినా మన పాపములకు నిలిచిన వాడై దండన గొప్పగా పొందాడు. ఇప్పుడు క్రీస్తులోనున్న వానికి శిక్షా దండన లేదు. కారణం, అప్పుడే సిలువలో క్రీస్తు దానిని యావత్తు తీర్చివేశాడు. సమాప్తమాయను అని చెప్పి ఆయన చనిపోయాను కదా. కనుక యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం మీద ఆనుకొని సంతోషించండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.